అమ్మాయి డీటెయిల్స్ చెప్తారా సార్? రాసుకో బాబు. చెప్పండి సార్. అమ్మాయి పేరు ప్రియాంక. డిగ్రీ పూర్తి చేసింది. సొంతంగా నర్సరీ కూడా నడిపిస్తోంది. సుజాత, అమ్మాయి జాతకం పేపర్ తీసుకురా. అలాగేనండి. తండ్రి పేరు కృష్ణమూర్తి, మా ఆవిడ పేరు సుజాత. తన జాతకానికి సంబంధించిన పేపర్స్ బాబావి. సార్. సార్, పెళ్ళికి అన్ని విధాలుగా ఏమాత్రం ఖర్చు పెట్టగలరు? అది మీరు చూడాల్సింది ధనానికి తూకే సంబంధం కాదు. ఎంతైనా సరే ఖర్చు పెట్టి గ్రాంట్గా నేను పెళ్లి చేస్తాను. మీరు చూడాల్సింది మా మామయ్య ప్రేమకు తగినట్టుగా ఉండే సంబంధం. కృష్ణమూర్తి గారి అల్లుడని గర్వంగా చెప్పుకునే వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. అలాంటి సంబంధమే చూస్తాను సార్. వెళ్ళొస్తాను సార్. మంచిదండి. నమస్కారం. నమస్కారం. బాబు, నా గురించి ఎందుకు అతనికి చెప్పడం? పిల్లని బాగా చూసుకునే అబ్బాయి అయితే ఓకే అని చెప్పొచ్చు కదా. ఆస్తికి ఎవ్వరైనా ధనవంతుడు కావచ్చు మామయ్య, కాని ఆప్యాయతకి మీలా ఐశ్వర్యవంతులు అరుదుగా ఉంటారు. నేను మీ అల్లుడిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. రాధిక భర్త అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీకు సరైన చిన్న అల్లుడిని కూడా అలాంటి వ్యక్తినే చూస్తాను. ప్రియాకి పెళ్లి చేయాలనుకుంటున్నారు నాన్న. అత్తయ్యకి ఇది చెప్పగానే ఆవిడే జీవన్సాథీ.com మ్యారేజ్ బ్యూరో పర్సన్తో మాట్లాడారు. ఆడపిల్ల పెళ్లికి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని, అన్నీ తానే చూసుకుంటానని మీకు చెప్పమన్నారు. అంత గొప్ప మనసున్న మనిషి నాకు వియ్యపురాలు అవ్వడం నిజంగా నా అదృష్టం. మీరు నిశ్చింతగా ఉండండి మామయ్య, నేను చూసుకుంటాను. కలికి బుగ్గల మీద సిగ్గుమరకలో చూడబోదమా ఆడబోదమా. ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ
తిక్క శంకరయ్య నన్ను ఎలా తీసుకెళ్లాడు? ఈ తిక్క శంకరయ్య నా పర్మిషన్ లేకుండా నన్నెలా ముట్టుకున్నాడు? చాలా ఓవర్ చేస్తున్నాడు. ఇప్పుడే వెళ్ళి నా పర్మిషన్ లేకుండా నన్ను ఎలా ముట్టుకున్నావని చింపారేస్తాను. ప్రియా, ఎక్కడికమ్మా అంత హడావుడిగా వెళ్తున్నావు? ఒకరితో ఆమె తిని తేల్చుకోవడానికి వెళ్తున్నాను అత్తయ్య. ఒక్కసారి మంచికని వెళ్ళి చెడు తెచ్చుకున్నావు, ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఓన్లీ చెడు చేయడానికి వెళ్తున్నాను అత్తయ్య. మంచిగా తిరిగి వస్తాను. ఇంతకు ముందు ఒక కాలికి దెబ్బ తగిలించుకున్నావు, సరిపోలేదా? ఇంకో కాలికి దెబ్బ తగిలినా సరే లెక్కలు తేలాల్సిందే. వెళ్ళొస్తాను అత్తయ్య. లాభం లేదు, దీనికి వెంటనే పెళ్లి చేసేస్తే తప్ప కుదురుగా ఉండదు. అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటన్నయ్య ఇది? నువ్వు ఒంటరిగా గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? అక్కడ నాన్న కూడా బాధపడుతున్నారు. ఇంటికి వెళ్దాం పదన్నయ్య. అన్నయ్య, నీలాంటి వాడిని దూరం చేసుకున్నందుకు ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. తన గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు అన్నయ్య నీ జీవితం నాశనం చేసుకుంటావు? వదిలేయచ్చు కదన్నయ్య. నేను ప్రేమించింది వదిలేయడానికి కాదమ్మా. రాధికే నా జీవితం, రాధికే నా సర్వస్వం. తనని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను. అది కాదన్నయ్య. నేహా, నా ప్రేమ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడదు. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే నా ప్రేమను దక్కించుకునే తీరుతాను. ఎవరు మీరు? అంటే ఇతను తిక్క శంకరయ్య కాదు, దేవదాస్ అన్నమాట. ఒక ఆట ఆడుకుంటే సరే. అవును, మీరెప్పుడొచ్చారు? మీ ప్రేమ గురించి చెప్పేటప్పుడు వచ్చాను. అంతా విన్నాను. రాధిక పేరు ప్రియా వినేసిందా? ఈ అమ్మాయి ఎవరు? నా చెల్లెలు. ఓ, మొన్న ఫోన్లో మాట్లాడింది తనతోనేనా? ఎవరన్నయ్యా ఈ అమ్మాయి? నా పేరు ప్రియా. మీ అన్నయ్యకి బాగా తెలిసిందన్న. అవును, మీది లవ్ ఫెయిల్యూరా? ఎవరా అమ్మాయి?
అయినా నా ప్రేమ విషయం మీకెందుకు? అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా ఇంక వెళ్ళండి. హలో అమ్మా. వస్తున్నానమ్మా. అన్నయ్య, అమ్మ ఫోన్ చేసింది. నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు ఇంటికి వచ్చే అన్నయ్య ప్లీజ్. అక్కడ నాన్న కూడా ఎదురు చూస్తున్నారు. సరే అమ్మా, నువ్వు బయలుదేరు. బాయ్ అన్నయ్య. బాయ్ అండి. బాయ్. మీకొక ఫ్యామిలీని పెట్టుకొని ఒంటరిగా ఇక్కడెందుకుంటున్నారు? మీకెందుకు? అయినా నాకిప్పుడే అంత క్లియర్గా అర్థమైంది. మీరొక అమ్మాయిని ప్రేమించారు. మీ ప్రేమ ఫెయిల్ అయింది. ఆ బాధ భరించలేక ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారు. Am I right, మిస్టర్ దేవదాస్? దేవదాస్ ఏంటి? ప్రేమలో ఫెయిల్ అయితే దేవదాస్ అనే అంటారు. ఏంటి మీ ప్రేమ కదా? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ప్రేమ గురించి మీరు చెప్పకపోయినా మీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీని నేను చెప్తాను. కర్మరా బాబు. ఈ 6 అడుగుల అందగాడు 5.5 అడుగుల అమ్మాయి ప్రేమించుకున్నారు. మీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. మీ కుటుంబం ఆ అమ్మాయి కుటుంబం మీ ఇద్దరిని విడదీయాలని చూశారు. మీ ప్రేమకి మీరు మాత్రం దూరం అవ్వలేక ఈ ప్రపంచాన్ని దాటి వెళ్లిపోవాలని మీరిద్దరూ నిర్ణయించుకున్నారు. ఒక లోయ దాకా వెళ్లారు. మీ ప్రేమ కోసం మీరిద్దరూ ఆ లోయలోకి దూకాలనుకున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఫ్యామిలీ కోసం చావడం ఇష్టం లేక మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ క్షణం నుంచి ప్రేయసిని మర్చిపోలేక మీరొక దేవదాస్ అయ్యారు. అంతేనా? చూసారా మీ ప్రేమ కథని ఈ ప్రియ ఎంత కరెక్ట్ గా చెప్పిందో. ఏంటి కరెక్ట్? అదంతా ఏం లేదు. అదంతా మీ ఊహ. ఊహనా? అలా ఎలా అవుతుంది? సాధారణంగా ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయి. ఇంకే ఉంటుంది చెప్పు. ఏదో ఒకటి ఉంటుంది కానీ అసలు మీరు ఎందుకు వచ్చారు? అవును కదా, అసలు నేనొచ్చిన విషయం మర్చిపోయి తొక్కలోది మీ లవ్ స్టోరీ గురించి నేను మాట్లాడమేంటి? మీరు దేవదాస్ అయితే నాకెందుకు, జూలియట్ అయితే నాకెందుకు? నేనొచ్చింది మీరు నన్ను ఎందుకు ముట్టుకున్నారు, ఎలా ముట్టుకున్నారు అని అడగడానికి వచ్చాను. ఏంటి? నేను స్పృహ తప్పినప్పుడు నన్ను మీరు ఎలా తీసుకొచ్చారు? 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చారా? నా నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని తీసుకొచ్చారా? అసలు ఒక ఆడపిల్లని అలా ఎలా పట్టుకుని తీసుకొస్తారు మీరు? తల్లి, నేను చేసిన పెద్ద తప్పు అదే. అనవసరంగా తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను. అక్కడే వదిలేసుంటే నాకు ఈ టార్చర్ తప్పుండేది. టార్చర్ ఏంటి? టార్చర్ ఏంటి? తెలిసిన ఆడపిల్లని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? నన్ను ఎలా ముట్టుకున్నారో ముందు అది చెప్పండి. చూడండి, అనవసరంగా నస పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నసేంటి? హే, మీరు నాకు కోపం తెప్పించకండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూల్. ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఏదో లవ్ ఫెయిల్యూర్ అని దేవదాస్ కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నాను. కొంచెం నవ్వచ్చు కదా. వదిలే, తర్వాత కలుస్తాను. బాయ్. ఏం చెప్తున్నావు అమ్మా? అవునన్నా, పుట్టింటి నుంచి రాధిక గిఫ్ట్ తెచ్చింది.
నేను చూడబోతే నన్ను అడ్డుకుంది. రాధిక టెన్షన్ పడుతుందంటే అందులో ఏదో రహస్యం ఉందని నా అనుమానం నాన్న. ఆ గిఫ్ట్ ఏంటో చూడమని నీకెప్పుడో చెప్పా కదే, ఇప్పుడు వరకు చూడలేదా? ఆ అవకాశం ఎక్కడ కుదిరిందమ్మా? 2-3 సార్లు గదిలోకి వెళ్లి బాబుతోని ప్రియాతోని తిట్లు తిని బయటకొచ్చాను. సరే, ఇప్పుడు వెళ్ళి ఆ గిఫ్ట్ ఏంటో చూద్దాం పద. ఇలా దొంగచాటుగా వెళ్ళి వెతికామని శకుంతలకి తెలిస్తే మనకి పుట్టగతులుండవే. ఇంత పేరుకోడువేంటి నాన్న? ఏయ్ నువ్వుండు. కొన్నింటికి తెగిస్తేనే మనం అనుకున్నది చేయగలం. ఏం కాదు, వెళ్ళి చూద్దాం పదండి. పదవే. నేను ఇక్కడే ఉంటాను, మీరిద్దరు లోపలికి వెళ్ళి వెతకండి. పద. ఏమన్నా దొరికిందా? ఇదేంటే ఈ కవర్ ఎంత భద్రంగా దాచిపెట్టింది? తీయమ్మా, ఏదైనా రహస్యం ఉంటే తెలుస్తుందిగా. మీనానంటే ఉషు ఉషు అంటున్నాడు. రాధికేమన్నా వస్తుందా? నానేదో ఈగా తోలుకుంటున్నాళ్లేమ్మా. నువ్వు అందులో ఏం రాసిందో చూడు ఫస్ట్. షూ బాబాయ్, ఏంటమ్మా? మీరిక్కడేం చేస్తున్నారు? డాక్టర్ గారు మీ రూమ్ ముందు రోజు కాసేపు వాకింగ్ చేయమన్నాడు, అందుకే తిరుగుతున్నానమ్మా. మా రూమ్ ముందు మిమ్మల్ని తిరగమని డాక్టర్ చెప్పడం ఏంటి? అంటే మామూలుగానే తిరగమన్నాడమ్మా. నేను అటు ఇటు తిరుగుతున్నాను అంతే. అంతేనమ్మా. మీరిద్దరూ మా రూమ్లో ఏం చేస్తున్నారు? నే గది చూద్దామని వెళ్ళాం. నా పర్మిషన్ లేకుండా నా గది చూడ్డానికి వెళ్ళడం ఏంటి? మీ బెడ్షీట్ బాగుందంటే చూద్దామని వెళ్ళాం. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు?
మొదటి నుంచి మీరు ముగ్గురు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ చూస్తూ కూడా ఎందుకులేని ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం అత్తయ్య గారికి డైరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. వెళ్ళండి. వాళ్ళకెందుకమ్మా చెప్పడం? ఇంకొకసారి ఇలా చేయమమ్మా. వెళ్దాం, పదండి. పదండి.